హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లవర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. సుస్వాగతం అని ఎందుకన్నానంటే, పూలతో స్వాగతం చెప్తున్నాం కదా! అందుకని సుస్వాగతం అన్నానన్నమాట. మనం ఈరోజు ఈ తులిప్ గార్డెన్స్ చూడటానికి నెదర్లాండ్స్ వెళ్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఉన్న ప్రదేశం నెదర్లాండ్స్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తులిప్ గార్డెన్స్‌లో ఇది మొట్టమొదటిది. అందుకే దీన్ని మదర్ ఆఫ్ తులిప్ గార్డెన్స్ అని కూడా అంటారట. అంత అత్యద్భుతమైన ఈ తులిప్ గార్డెన్స్ చూడటానికి బయలుదేరాం. మనం ఆస్ట్రియా చూసాం కదా! ఆస్ట్రియా అందాల్ని. ఆ చెట్టు చూసారు గదండీ! చెట్టు వింతగా ఇంటికి ఆనుకొని ఉంటుంది. కానీ కిటికీలకు గాని, తలుపులకు గాని ఎక్కడా అడ్డం రాదు. అలా ఉన్న ఆ వింత చెట్టు దాని ఎదురు లైరా సరస్సు. ఆ లైరా సరస్సు నిండా హంసలు. హంసలు సరస్వతీదేవికి ప్రతిరూపంగా చెప్తారు కదండీ! ఆ హంసల్ని చూస్తూ అలా ఉంటే ఎంతసేపు ఉన్నా తనివి తీరకుండా ఉంది. వాటిని చూసి వాటికి కొంచెం ఫీడ్ చేసి, అవి దగ్గరకొచ్చి చక్కగా చేతుల్లోంచి తింటుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. అవన్నీ చూసేసి జర్మనీకొచ్చామండి. జర్మనీలో ఆ రోజు నైట్ స్టే చేసి అక్కడి నుంచి నెదర్లాండ్స్ వెళ్తున్నాం అనమాట. ఈ చెట్లు చూడండి ఎంత అందంగా స్వాగతం పలుకుతున్నట్లు ఎలా ఉన్నాయో. పచ్చదనానికి పచ్చదనం, నీడ ఎంత బాగున్నాయో. ఇలా చూసుకుంటూ ఈ అందాలన్నిటిని నెదర్లాండ్స్ బయలుదేరామండి. సన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. చల్లగా ఉంది వాతావరణం. ఉదయాన్నే బయలుదేరాము. ఇది జర్మనీ నుంచి మనం నెదర్లాండ్స్ వెళ్ళటానికి దాదాపు 6-8 అవర్స్ వరకు పడుతుంది. 300 కిలోమీటర్ల పైనే ఉంటుందండి. మధ్యలో ఈ చర్చిలు చూడండి. ఈ యూరప్ కంట్రీస్ అన్నిట్లో చర్చిలు, ఈ బ్రిడ్జిలు ఇవే ఉంటాయి ఎక్కువ. కాలువలు, బ్రిడ్జిలు, చర్చిలు. వీటిని ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఏవైనా అంత అందంగా ఉంటాయి. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఎలా ఉందో. మనం మెల్లగా ఇప్పుడు ఒక విలేజ్‌లోకి వెళ్తున్నాము. ఈ పక్క నుంచి చూడండి ఈ బ్రిడ్జి ఎంత అందంగా ఉందో. ఈ అందమైన విలేజ్‌లోకొచ్చాం. ఇక్కడ మెయిన్ ఆక్యుపేషన్ షీపుల్ని పెంచుతారు, ఆవుల్ని. అలాగే ఆవాల తోటలండి అన్నీ. తర్వాత పశుగ్రాసం కోసం ఇలా వదిలిపెట్టేస్తారు. మనలాగా కొంచెం మేత తెచ్చి ఏయటం వాటికి అలా కాదు. పొలాల్లో వదిలేస్తారు వాటిని సేఫ్‌గా. అవి ఇష్టం వచ్చినట్టు చక్కగా తిని బలిష్టంగా ఉంటాయి అన్నీ. యాపిల్ తోటలు స్టార్ట్ అయినాయి చూడండి. ఇది స్పీడ్‌గా రావటం వల్ల బ్లర్ అయినట్టు కనిపిస్తున్నాయి. మొత్తం పూత అన్నమాట ఇది. కొంచెం ఆకు కొంచెం గూడా లేదు. మొత్తం విరగబూసి ఉన్నాయి పూలన్నీ. ఇది ఎర్లీ స్టేజట. ఇప్పుడంతా పూతలో ఉంటుంది. ఇది మనం కాయలు చూడాలంటే ఆగస్టులో వస్తే అప్పుడు మనం యాపిల్స్‌ని చూడొచ్చు. ఇలా మొత్తం యాపిల్ తోటలేనండి. చిన్న మొక్కలుంటాయి. వాటికి సపోర్ట్‌గా ఒక పెద్ద కర్రను పెడతారు. ఇదిగో ఇది చూడండి. ఇది విత్తనాలు వేసే యంత్రంట. అన్నీ మిషన్ మీదే జరుగుతాయి కదా! ఆ విత్తనాలు వేసే యంత్రం అది. ఇగో ఇక్కడ చూడండి ఆవులు. ఫ్రీగా వదిలేస్తారు వీటిని కూడా. ఇవి చూడండి చిన్న యాపిల్ చెట్లు. ఇది మరీ ఎర్లీ స్టేజ్‌లో ఉంది. కాలువలు, యాపిల్ చెట్లు. వీటిని దిగి చూడలేకపోయామండి. హైవే కావటాన ఇక్కడ ఆపటానికి లేదు. చూడండి మనం బ్రిడ్జ్ మీద కింద నుంచి వెళ్తున్నాం. బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లైట్‌లెళ్తున్నాయి. ఆహా! వచ్చేసామండి మన సుందర ఉద్యానవనంలోకి. ఇది ఒక అద్భుతమైన రంగుల ప్రపంచం. మేఘాలు కలర్ వేసుకొని కిందకి దిగినట్లుగా అనిపిస్తున్నాయి కదా! చీరలకి రంగు వేసి ఆరేసినట్లుగా కనిపిస్తున్నాయి కదా! ఈ సుందర దృశ్యాలను చూడటానికి ఎంతో ఆతృతగా వచ్చామండి. నేను ఈ సినిమాల్లో వీటిని చూసినప్పుడు ఇవన్నీ గ్రాఫిక్స్ అనుకునేదాన్ని. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండు జానకి అమెరికా వెళ్ళి ఒక గార్డెన్‌లో ఫోటోలు దిగి పంపించింది. అప్పుడు చూసి అయితే ఇవి ఉన్నాయి గార్డెన్సే, రియల్ గార్డెన్సే అనుకున్నాను. ఇప్పుడు వీటిని చూస్తుంటే ఎంతో అద్భుతంగా పుష్పాల స్వర్గధామంలో నేను నిలబడినట్టుగా అనిపిస్తుందండి. ఏ కలర్‌లు చూడండి ఒక్కొక్క కలరు ఒక్కొక్క రకంగా ఎంత అందంగా ఉన్నాయో. కొన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఒక డార్క్ కలర్. ఇవేమో మల్టీ కలర్స్. ఇక్కడ కొన్ని ఇప్పుడే వస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క చీర రంగేసి ఆరేసినట్టు అద్భుతంగా ఉన్నాయి. ఇది మొత్తం 30-40 హెక్టార్ల భూమిలో వేస్తారటండి ఇవి. దాదాపు 7 మిలియన్ల మొక్కల్ని నాటుతారట. అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక 5, 6 అన్న పూస్తాయి కదా! ఆ లెక్కన ఎన్నో చూడండి. అన్ని పూలు ఉంటే అది స్వర్గధామం గాక ఇంకేమవుతుంది చెప్పండి? ఈ పింక్ చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఫ్లవర్స్ మార్చిలో స్టార్ట్ అయ్యి మే ఎండింగ్, జూన్ ఫస్ట్ వరకు ఉంటాయట. మంచిగా ఇలా చూడాలి అంటే ఏప్రిల్‌లో ఎళ్తే మంచి బ్లూమింగ్ ఉంటుంది. పర్ఫెక్ట్ గార్డెన్స్ చూడటం అంటే అప్పుడు చూడాలి. కరెక్ట్‌గా అదే టైంలో వెళ్ళాం మేము. అందుకే ఇంత బాగున్నాయన్నమాట. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఈ తులిప్ గార్డెన్స్ చూడటానికి తప్పకుండా వస్తారండి. వేల సంఖ్యలో వస్తారట. సినిమా షూటింగ్‌లో పాటలు షూటింగ్ చేసుకోవడానికి కూడా
ఇదే మంచి టైం అండి. బోలెడు షూటింగ్‌లు జరుగుతాయట ఈ ప్రాంతంలో. ఎక్కువ ఈ నెలలో వచ్చి షూటింగ్‌లు చేసుకుంటూ ఉంటారట. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ తులిప్ గార్డెన్‌ని చూడటానికి జనం ఇక మొదలవుతారండి. మేము అందుకే ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిపోయాం. ఇంక 10 అయిందంటే జనాల్ని మనం ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు. అందుకని మేము ముందుగా వెళ్ళామనమాట ఎర్లీ మార్నింగే. ఇక స్టార్ట్ అయ్యారంటే వేల సంఖ్యలో జనాలు సైకిళ్ళ మీద, కారుల్లో విపరీతంగా వచ్చేస్తారట. ఇది ఇప్పుడే మొక్కలు నాటారు. దీనిలో కలుపు తీస్తున్నారటండి వాళ్ళు. ఆ మొక్కలన్నీ పీకేస్తుంటారు. వీళ్ళు చూడండి వెరైటీస్ అన్నీ ఒకే చోటేశారు. ఇది మొత్తం డార్క్ పింక్ కలరు, వైటు, ఆరెంజ్ కలరు ఇవన్నీ దగ్గరుండి ఎన్నని చూస్తాను చెప్పండి. ఇక్కడ దాదాపు 800 రకాల పూలున్నాయిటండి. ఇవన్నీ చూడాలంటే ఒక రోజు కాదు 2, 3 రోజులు ఉంటే కానీ చూడలేం. ఇలా చూస్తూ కొన్ని చోట్ల మాత్రం ఆగి ఫోటోలు తీసుకుంటూ నిదానంగా చూసాం. అసలు ఆ కలర్‌ని చూస్తుంటే కళ్ళు చెదిరిపోతుంటాయి. పూల తోటలు, ఈ కాలువలు వీటితోటి ఈ విలేజ్ అంతా ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని క్యూకెన్ హాక్ అంటారట. దీనికి దగ్గరలో హాంగ్‌స్టామ్ అని కూడా ఉంటుందండి. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫ్లవర్ గార్డెన్స్ తోటి. తర్వాత మనం వాటర్‌లో బోట్ షికారుది కూడా ఉంటుంది. వాటి దగ్గరికెళ్ళాలి ఇవన్నీ చూసి. ఈ పింక్ గార్డెన్ దగ్గర ఆగామండి. ఇది ఆగి చూద్దాం అసలని. మొత్తం ఫ్లవర్స్ అన్నీ బ్లూమ్ అయ్యి ఉన్నాయి. ఎంత అందంగా ఉందో. ఆ తర్వాత ఇవన్నీ లైన్‌గా ఉన్నాయి. ఒక్కొక్క కలర్‌లు 2, 3 కలర్‌లేసినయి. అదిగో వచ్చేస్తున్నారు ఇప్పుడే జనాలు. నెక్స్ట్ గార్డెన్‌లో ఆగామిక్కడ. ఇది చూడండి ఆరెంజ్ కలరు, వైటు ఆ తర్వాత మళ్ళీ అది లైట్ యెల్లో కలర్ ఆ చివరిది. వీటన్నిటిని చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోయినట్లు అనిపిస్తున్నాయి. ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ గార్డెన్స్. మీకు నచ్చాయి కదా! ఈ గార్డెన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కటం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఫ్లవర్స్‌ని చూడండి. ఇవి లైట్ యెల్లో కలర్ లాగా కనిపిస్తున్నాయి గదా! కానీ కాదు ఇది ప్యూర్ వైట్‌వి. ఫోటో వల్ల మరి ఎండకు అలా అనిపిస్తున్నాయి. ప్యూర్ వైట్‌వి ఎంత చిక్కగా పూసినాయి చూడండి. ఖాళీ అనేదే లేదు కొంచెం గూడా. గ్యాప్ లేకుండా విరగబూసి ఉన్నాయి చెట్లు. అసలు ఇట్లా చూస్తుంటే ఎంతో ఆనందంగా, అద్భుతంగా అనిపించిందండి. కదా! ఇక్కడి నుంచి మనం రైల్వే గేట్ చూసారు. బస్సుల దగ్గర గేట్‌లేస్తుంటారు అవి చూసారు. కానీ మీరు బోట్ గేట్‌ని ఎప్పుడైనా చూసారా? దాన్ని చూడటానికి వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు. దాని మీద నుంచే మనం నెక్స్ట్ వేరే విలేజ్‌కెళ్తాం. ఇది చూడండి ఎలా ఉన్నాయో మల్టీ కలర్స్. చెట్లు, పూలు గూడా అలాగే పూసాయండి మొత్తం ఖాళీ లేకుండా. రకరకాల కలర్స్ ఏశారు వీళ్ళు. వీటన్నిటిని చూసుకుంటూ టన్నెల్స్‌లో నుంచి మనం టౌన్‌లోకొచ్చాం. ఇది దాటి ఎళ్ళేటప్పుడు మనకి ఆ బోటు గేట్ కనిపిస్తుంది. దాన్ని చూద్దాం. చిత్రంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా బోట్ గేట్ అసలు చూడలేదు. విండ్ మిల్సు, కాలువలు అలాగే ఈ ఫ్లవర్ గార్డెన్స్ తోటి అద్భుతమైన ఈ ప్రపంచాన్ని చూడటానికి లక్షల్లో వస్తారటండి. ఇక్కడ విద్యుత్ అంతా ఈ విండ్ మిల్స్ ద్వారా చేస్తారట. ఇదిగో చూడండి అదేమో క్రాప్ కటింగ్ మిషన్‌ట. ఇదిగో వచ్చేసాం మనం బోట్ గేట్‌ది. బోట్ వచ్చినప్పుడు ఈ గేట్ ఏసేసి ఈ డోర్ ఇలా పైకి లేపుతారట. లేపగానే కింద నుంచి బోట్ ఎళ్తోంది చూడండి. ఇటు మనకి పక్కకొచ్చాక బాగా కనిపిస్తుంది. అదిగో బోట్ వెళ్తోంది. కింద నుంచి బోటు ఇలా పక్కకి రాగానే అది కొంచెం దూరం వెళ్ళాలి. అది కొంచెం దూరం వెళ్ళాక అప్పుడు మళ్ళీ గేట్ క్లోజ్ చేసేస్తారు. గేట్ క్లోజ్ చేస్తున్నారు చూడండి. చిన్నగా మెల్లగా కిందకి దింపేస్తారు. ఇలా కిందకి దింపగానే ఈ గేట్లు ఎత్తేస్తారు. మళ్ళీ మామూలుగా వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఈ అద్భుతాలన్నిటిని చూస్తూ బోట్ రైడింగ్ కోసం వెళ్తున్నాం. అది మరో అద్భుతం అండి. కెనాల్స్‌లో మధ్యలో ఇల్లు. ఆ అద్భుతమైన ప్రపంచాన్ని చూడటానికి వెళ్తున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఆ వీడియోలో కలుద్దామా మరి?